స్థానములో మమ్మును నిలుపుటకు నీ స్థానము విడచి దిగి వచ్చిన యేసు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియ సహోదరి సహోదరులు మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఒక అద్భుతమైన ప్రశ్న ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి వేశాడు. అతడు అడిగిన ఆ ప్రశ్నకు యేసు ప్రభువారు ఇచ్చిన సమాధానం ఏమిటో ఈ రోజున మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ప్రియులారా, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుండి 22 వచనాలు, అదేవిధంగా మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుండి 22 వచనాల్లో ఉన్న వాక్య భాగాలు మనం చూడగలిగితే, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న ఆ ప్రశ్నను నేను చదువుతూ ఉన్నాను, గమనించండి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవాలని ఆయనను అడిగాను. అతను అడిగిన ప్రశ్న ఏమిటంటే, నిత్య జీవం నేను పొందుకోవాలంటే ఏ మంచి కార్యం నేను చెయ్యాలి? ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారిని ఆ సహోదరుడు అతను ఒక మంచి మాట అడిగాడు. నిత్య జీవము నేను పొందుకోవాలంటే, నిత్య జీవానికి నేను వారసుని కావాలంటే నేను ఏ మంచి కార్యము చేయను, ఏ మంచి కార్యం నేను చేయాలి అని అడిగాడు. ఈ రోజున అలాంటి ఆశ మీకు ఉన్నదా? అలాంటి ప్రశ్న మీకు వచ్చిందా? అలాంటి ఆశ, అలాంటి తృష్ణ మీకు ఉండగలిగితే ఈరోజు ప్రభు మీకు సమాధానం ఇవ్వబోతున్నారు. నిత్య జీవం పొందుకున్నట్టుకు నేను ఏ మంచి కార్యమో చెయ్యాలి. యేసు ప్రభువారు అతను అడిగిన ప్రశ్నకి ఇచ్చిన సమాధానం ఏమిటంటే, ఆ మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి, ప్రభు దొంగతనం చేయొద్దు, విచరించొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, తల్లిదండ్రులను సన్మానించుము అని అలనాడు దేవాది దేవుడు మోషే ద్వారా ఇచ్చిన 10 ఆజ్ఞలను తెలియజేస్తూ ఉన్నారు. ఈ వ్యక్తి అంటాడు, ప్రభువా, నేను వాటిని బాల్యము నుండే పాటిస్తున్నాను, బాల్యము నుండే వీటిని నేను అనుసరిస్తూ ఉన్నాను అని చెప్పాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అతనితో అంటున్న మాట ఏమిటంటే, అయితే నీకు ఒకటి కుదువుగా ఉంది, అది విడిచిపెట్టు, నీ జీవితం నిత్యమని పొందుకుంటావు అని చెప్పారు. ఏమిటి ఆ కొదువ అంటే, అతనితో అంటున్నారు, ప్రభు, నీ ఆస్తిని అమ్మి బేదలకిచ్చి నీవు నన్ను వెంబడించు, నీ ఆస్తిని అమ్మి నువ్వు బేదలకిచ్చి నువ్వు నన్ను వెంబడించు, అప్పుడు నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు అని యేసుక్రీస్తు ప్రభువారు అతనితో మాట్లాడుతున్నారు. బైబిల్ చెప్తున్నది ఏమిటంటే, అతడు మిగుల ఆస్తి గలవాడు గనక అతడు వ్యసనపడి, ముఖము చిన్నబుచ్చుకొని వ్యసనపడి తిరిగి వెళ్ళిపోయాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అతడు మంచి ప్రశ్నతో యేసు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని విసుక్కోలేదు, నీవెందుగా ఆ ప్రశ్న వేస్తున్నావు అని యేసు ప్రభువారు అడగలేదు. అతను అడిగిన ప్రశ్నకు యేసు ప్రభువారు చక్కటి సమాధానం ఇచ్చారు. నీవు ఆజ్ఞలు పాటించు అన్నారు. ఈ వ్యక్తి తను బోస్ట్ చేసుకుంటూ, తను తాను అతిశయిస్తూ, నేను వీటిని బాల్యము నుండే నేను అనుసరిస్తున్నాను. ప్రియులారా, 10 ఆజ్ఞలు నెరవేర్చిన వారు ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభువారు తప్ప 10 ఆజ్ఞలు నెరవేర్చిన వారు ఎవరు లేరు. మనం ఒక ఆజ్ఞ మీరినట్లయితే ఇంకొక ఆజ్ఞ కూడా తప్పినట్లే. ఒక ఆజ్ఞ తప్పితే ఇంకంతే, మిగతా ఆజ్ఞలన్నీ తప్పిపోయినట్టే. యేసుక్రీస్తు ప్రభువారు తప్ప 10 ఆజ్ఞలు నెరవేర్చిన వారు ఎవరూ లేరు. కానీ ఇతను ఏమంటున్నాడో తెలుసా? నేను బాల్యం నుండే వాటిని అనుసరిస్తున్నాను, బాల్యం నుండి ఆ 10 ఆజ్ఞలు నెరవేరుస్తున్నానని చెబుతూ ఉన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది, ఆ కొదువును నువ్వు తీర్చుకున్నట్లయితే, ఆ కొదువును విడిచిపెట్టినట్లయితే నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఏమిటది? నీ ఆస్తిని అమ్మి బేదలకి. అతడు మిగుల ఆస్తి గలవాడు గనక, ఆ వ్యక్తి ధన వ్యామోహం కలిగి ఉన్నాడు, డబ్బంటే ప్రేమ కలిగి ఉన్నాడు, ధనాపేక్షుడై జీవిస్తున్నాడు. అందుకని ముఖం చిన్నబుచ్చుకున్నాడు, వ్యసనపడ్డాడు, నిత్య జీవాన్ని పొందుకోకయే వెనక వెళ్ళిపోయాడు. నిత్య జీవం ఇచ్చేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు నిత్య జీవం అని బైబిల్ చెప్తా ఉంది. 1 యోహాను పత్రిక 5:20, 1 యోహాను 1:2 ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు నిత్య జీవం. ఆ నిత్య జీవాన్ని తండ్రిన దేవుడు మనకు వాగ్దానం చేశారని 1 యోహాను 2:25, తీతు 1:3 చెప్తుంది. అంటే నిత్య జీవం వాగ్దానం చేయబడింది.
ఆ నిత్య జీవం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు ఆ నిత్య జీవం. ఆ నిత్య జీవాన్ని తండ్రిన దేవుడు మనకు వాగ్దానం చేశారని 1 యోహాను 2:25, తీతు 1:3 చెప్తుంది. అంటే నిత్య జీవము వాగ్దానం చేయబడింది. ఆ నిత్య జీవం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు ఆ నిత్య జీవం. నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఎలా పొందుకోవాలో అడగటానికి వచ్చాడు ఆ వ్యక్తి. నిత్య జీవం ఎవరో ఆయన ఎదుకే వచ్చాడు, కానీ నిత్య జీవం పొందుకోకుండా తిరిగి వెళ్ళిపోయాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు నిత్య జీవమై ఉన్నారు. ఆయన మనం నిర్లక్ష్యం చేస్తే, ఆయన మనం అంగీకరించకపోతే, ఆయన ప్రాణత్యాగాన్ని మనం అంగీకరించకపోతే నిత్య జీవాన్ని కోల్పోతాం. ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి నిత్య జీవం పొందుకొని పరలోక భాగ్యాన్ని పొందుకోవాలని దైవజనుడిగా కోరుతున్న ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.